నమస్తే, వెల్కమ్ టు బిఎంకే మీడియా. నేను మీ మధు. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలోని డిబిఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్ దర్శన్ అన్న వద్ద ఉన్నాం. అన్న నమస్తే. నమస్కారం. బాగున్నారా అన్న? బాగున్నా మధు. అసలు క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీ రాగానే మీ నవ్వు, మీ ఆత్మీయమైన పలకరింపు, మీతో స్నేహం గుర్తుకొస్తుంది అన్న. అసలు దర్శన్ అన్న ఎవరు, ఎక్కడి నుండి వచ్చిండు, దర్శన్ అన్న బాల్యం ఏంటి, ఊరేంటి, ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. బిఎంకే న్యూస్ ఛానల్ అందరికీ స్వాగతం, అందరికీ నమస్కారం. మధు, మా గ్రామం వచ్చేసి కప్పపాడు గ్రామం. మాది ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా. అమ్మ పేరు మైసమ్మ, నాన్న పేరు మైసయ్య, తమ్ముడు దయాకర్, చెల్లె శ్రీలత, అక్క మాధవక్క. ఒక దళిత ఎస్సీ మాదిగ కుటుంబంలోంచి జన్మించినటువంటి వ్యక్తిని అనమాట. ఎప్పుడు వచ్చినావు క్యాంపస్లోకి? క్యాంపస్లోకి 2011-12 ఆ సమయం. తెలంగాణ రాకంటే ముందే? అవును. తెలంగాణ ఉద్యమంలో పనిచేశారా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, ఇక్కడనే ఉంది. తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు పెట్టిన డిమాండ్స్ ఏంటి, కొన్ని గుర్తున్నాయా? ఎస్, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మేము పెట్టిన డిమాండ్ ఏంటి అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ ఉద్యమం అంటేనే గుర్తుకొచ్చేటువంటి అంశం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు రావాలి, మా నియామకాలు మాకు రావాలా. వీటి కోసమే ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో నిజాం కాలేజ్ వేదిక నుంచి 2011 ఆ సంవత్సరంలో, 11-12 ఆ సమయంలో మేము నిజాం కాలేజ్ హాస్టల్లో ఉన్నప్పుడు పోలీసులు మా రూమ్లలోకి వచ్చి లాఠీ చార్జ్ చేశారు. దేనికోసం? తెలంగాణ ఉద్యమ సమయంలో మేము నిజాం కాలేజ్ హాస్టల్ ముందు తెలంగాణ రావాలి అని ఒక ధర్నాకు పిలుపునిచ్చినాం. ఓకే, దాని వరకు ధర్నాకు పిలుపునిచ్చినాం, తెలంగాణ రావాలని. పోలీసులు ఏం చేశారు, గేట్లు క్లోజ్ చేసి రానియకుండా చేశారు. వాళ్ళు లాఠీ చార్జ్ చేసుకుంటూ వచ్చేసారు. ఇక ఇళ్ళ రూమ్లకు, మన వాళ్ళు ఎక్కడోళ్ళు అట్లా రూమ్లలోకి వెళ్తే రూమ్లలో డోల్రు బద్దలు కొట్టైనా రూమ్లలోకి వచ్చి లాఠీ చార్జ్ చేశారు. అట్లా నా చేతికి దెబ్బలు ఇట్లా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లా ఇట్లా కొన్ని ఉన్నాయి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఏమైందా? ఇది పోలీసుల ముళ్ళ కంచా. అబ్బా, పోలీసుల ముళ్ళ కంచా. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అంటూ స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఎన్సిసి వరకు వచ్చేసినాం. అక్కడ పోలీసుల తోపులాటలో అది ఉంటుంది కదా, అది మొత్తం ఇట్లా గీరికపోయింది తెలంగాణ ఉద్యమం. ఓకే, మరి ఇంత దెబ్బలు తాకుతున్నప్పుడు మీ పేరెంట్స్ ఏమనలే, ఎందుకు ఈ ఉద్యమాలు ఏందని? అంటే మా అమ్మ కానీ మా నాన్న కానీ వాళ్ళు చదువుకోలేకపోవడం వల్ల నా కొడుకు చదువుకుంటాడు, బాగుపడతాడు, జీవితంలో ఒక మంచి స్థాయిలోకి వెళ్తాడు అనే నమ్మకం నా మీద కలిగి ఉన్నారు మా అమ్మ నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్గా అంటే నేను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటా ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను, మీలాంటి వాళ్ళతోటి అందరితోటి ఈరోజు కలిసి ఉంటా ఉన్నాను. అంటే నాకు ఈ అవకాశం ఎవరిచ్చారు అంటే మా అమ్మ నాన్న ఇచ్చారు. వాళ్ళ సహకారం లేకపోతే నేను చేయలేను కదా. వాళ్ళు నాకు స్కోప్ ఇచ్చారు. అంటే చదువుతాడు దర్శన్, నేను నడిచే దారిలో కానీ, ప్రయాణంలో కానీ, నేను మాట్లాడే మాటలో కానీ, నేను రాసే అక్షరాల్లో కానీ, నేను చూసే దృష్టిలో కానీ, నేను ఆలోచించే ఆలోచనలో కానీ, నా గుండె చప్పుడులో కానీ మా అమ్మ నాన్నల యొక్క త్యాగం ఉన్నది, మా అమ్మ నాన్నల ఆశయం ఉన్నది, మా అమ్మ నాన్నల ఆ పోరాట స్ఫూర్తి నా హృదయంలో ఉంది, నా గుండెల్లో ఉంది. కాబట్టే నేను వేసే ప్రతి అడుగు, నేను మాట్లాడే ప్రతి మాట, నేను చూసే ప్రతి దృష్టి కూడా మా అమ్మ నాన్న పునాదులను బట్టి సమాజాన్ని చూస్తున్నా. ఈ సమాజంలో ఉన్నటువంటి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను ఏ విధంగా చూడాలి? ప్రముఖ చరిత్రకారుడు హెచ్కార్ అన్నట్టు గత చరిత్ర వర్తమాన చరిత్రను నిర్ణయిస్తుంది, గత చరిత్ర వర్తమాన చరిత్ర నిర్ణయిస్తుంది, వర్తమాన చరిత్ర భవిష్యత్తు చరిత్రకు పునాదులు వేస్తుంది అంటాడు ప్రముఖ చరిత్రకారుడు హెచ్కార్. గత పునాదులను బట్టి గతంలో ఉండే నా పునాదులు ఏమున్నాయి, ఆ పునాదులను బట్టి నేను వర్తమానంలో ఉండాలి, ఈ వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి నేను ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేయడానికి మొదటి కారణం మా అమ్మ నాన్నల యొక్క కష్టాలు, మా అమ్మ నాన్నల యొక్క కన్నీళ్ళు, మా ఇంట్లో ఉన్నటువంటి బాధలు, మా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా నన్ను కలిసివేశాయి. మా నాన్న క్రమశిక్షణగా పెంచాడు, ఒక డిసిప్లిన్గా
చిన్నతనంలో చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళకపోతే కొట్టేటాడు మా నాన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు కొట్టేటాడు. ఒక్కరోజు స్కూల్కి పోయినా కట్టెతోటి కొట్టేటాడు మా నాన్న. ఓకే, ఈ డిబిఎస్సి ఎట్లా పరిచయం అన్న? నేను నిజాం కాలేజ్కి వచ్చినా కదా. ఓకే, నేను నిజాం కాలేజ్కు వచ్చిన సమయంలో 2010, 11 ఆ టైంలో మాకు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ గారు మాకు అక్కడ నిజాం కాలేజీలో ఉన్నప్పుడు మాకు టీచర్ అక్కడ నిజాం కాలేజీలో తెలుగు టీచర్ మాకు శరత్ సార్. ఇట్లా మాకు సార్ పరిచయం అయింది. నాకు పరిచయం అయిన సమయంలో సార్ పాఠాలు చెప్పేటోడు. నేను సార్ని వెళ్ళి కలిసేది. సార్ కూడా నన్ను నాతోటి మాట్లాడిండు. దర్శన్, నీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది, నీ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి, నువ్వు పనిచేయాలి డిబిఎస్ఏ సంఘంలో అని నన్ను ఎంకరేజ్ చేసిండు సార్. ఇప్పుడు నిజాం కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేసిన నేను. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ బిఏ స్పెషల్ లిటరేచర్, బిఏ హెచ్టిపి గ్రూప్ నాది. అక్కడ చదువుతూ అక్కడ పోరాటం చేసినాం నిజాం కాలేజ్లో. నిజాం కాలేజ్ మాకు ఏం నేర్పించిందంటే, నిజాం కాలేజ్ హాస్టల్ కానీ అక్కడ ఉండేటువంటి వాతావరణం కూడా ఈ సమాజంలో ఎట్లా బతకాలి, ఈ సమాజంలో మనకన్నా పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, అదేవిధంగా ఈ సమాజంలో మంచి అంటే ఏంది, చెడు అంటే ఏంది, సమస్యలను ఎట్లా సొల్యూషన్ చేసుకోవాలా, రాజకీయ పార్టీలు ఏంటి, అసలు ఈ అస్తిత్వ ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయి, సామాజిక ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజా ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థి ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ విద్యార్థి ఉద్యమాలలో విద్యార్థి నాయకత్వం ఎట్లా పనిచేస్తూ ఉన్నది, దేనికోసం పనిచేస్తూ ఉన్నాయి, సామాజిక ఉద్యమాలు అంటే ఏంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటం ఏ విధంగా ఉన్నది, కాన్షీరామ్ గారు చెప్పినటువంటి బహుజన రాజ్యాధికార సిద్ధాంతం అంటే ఏమిటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాదం అంటే ఏమిటి, అసలు బహుజనులకు రాజ్యాధికారం ఎందుకు కావాలా, ప్రొఫెసర్ కంచెలే సార్ అన్నట్టు ఉత్పత్తి కులాలకు, ఉత్పత్తి చేసే కులాలకు, ఉత్పత్తి చేయని కులాలకు మధ్య వ్యత్యాసం ఏంటి, శ్రమ చేసే కులాలకు శ్రమ చేయని కులాల మధ్య ఉన్న వైరుధ్యం ఏంటి, ఆధిపత్యం ఏ రూపంలో ఉంటుంది, చదువుకోవడానికి మొదటి తరం నుంచి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, నేను మాదిగ కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, ఎస్సీ మాదిగ కులంలో జన్మించినటువంటి ఒక కప్పపాడు అనే గ్రామంలో మాదిగ కులంలో జన్మించిన వ్యక్తిని, నిజాం కాలేజ్లో డిగ్రీ బిఏలో నాకు సీట్ వచ్చింది. అక్కడ ఆడ సీట్ వచ్చిన తరంలో ఎందుకు నేను ఈరోజు ఇంత ప్రశ్నించడం కానీ, ఇంత చైతన్యవంతంగా మాట్లాడడం కానీ, సమానత్వం పునాదుల మీదగా, జ్ఞానం పునాదుల మీద, మహనీయుల ఎజెండా కోసం ఎందుకు పోరాటం చేయాలనుకున్నాను, ఎందుకోసం అని అంటే ఎవరిని ఇన్స్పైర్ అయినా, ఎస్, నేను మాకు మొదటి గురువులు మా అమ్మ నాన్న. మా ఆకలి, మా అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు, అరే మనం ఎదగాలి కదా. మా నాన్న కానీ మా అమ్మ కానీ మాకు భూమి లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, సమస్యలు ఉన్నాయి, మాకు కళ్ళ ముందు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను ఎదిరించడానికి చదివే మనకు మార్గంగా మనం అనుకున్నాం. ఆస్తులు లేవు, భూములు లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు, రాజకీయ పార్టీల పలుకుబడి లేదు, ఎవరో పెద్ద మాకు అండగా ఎవరు లేరు. మాకున్న భూమి కొంత భూమి ఉంటే ఆ భూమిని అప్పుడున్నటువంటి కొన్ని సమయంలో మేము అమ్ముకోవాల్సి వచ్చింది. అంటే మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు లేరు మాకు అండగా. అదే మేము బ్యాక్గ్రౌండ్ కావాలా, మేమే చదువుకోవాలా, చదువుకొని ఒక స్థాయికి రావాలా అనేటువంటి తరుణంలో ఆ క్రమంలో భాగంగా నిజాం కాలేజ్ వరకు వచ్చినాం. మా అమ్మ నాన్న కానీ, మా బాబాయ్ వాళ్ళు కానీ, మా బాబాయిలు కానీ, మా అమ్మ నాన్న కానీ, మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రోత్సహించేవాళ్ళు చదువు విషయంలో. చదవాలి, మనం చదువు ద్వారానే ముందుకు పోతాము అనే ప్రతి సమయంలో కూడా ఒక డిసిప్లిన్గా ఉంచడం, క్రమశిక్షణగా, అరే డిసిప్లిన్గా ఉండాలా, అరే నీట్గా ఉండాలి, ప్రతి అంశం మీద క్లారిటీగా ఉండాలి, అబద్ధాలు చెప్పొద్దు, మోసం చేయొద్దు, అన్యాయం చేయొద్దు. ఇవి ఎక్కడి నుంచి నేర్చుకున్నా, మా అమ్మ నాన్నల నుంచి, మా కుటుంబం నుంచి నేను నేర్చుకున్నా. కాబట్టి ఈ పరంపరలో నిజాం కాలేజ్కి వచ్చిన తర్వాత నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రామ్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు. డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు నాకు పరిచయం అయిన తర్వాత నాకంటూ అంటే డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్కి రావాల్సినటువంటి గౌరవము, సార్కి ఇచ్చే గుర్తింపు నాకు ఇచ్చారు. సార్ వల్ల నాకు గౌరవం వచ్చింది. సారు పరిచయాలు చేపించాడు. సామాజిక ఉద్యమాలలో నన్ను భాగస్వామ్యం చేసిండు. డిబిఎస్ఏ విద్యార్థి సంఘం ఓయూ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చిండు. ఫస్ట్ నిజాం కాలేజ్ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చిండు. అనంతరం డిబిఎస్ఏ ఓయూ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిండు. తర్వాత ఒక స్టేట్ కోఆర్డినేటర్గా.
సామాజిక ఉద్యమాలలో అణగారిన అంటే ఉద్యమం చేయడానికి నాకంటూ ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక అవకాశం ఇచ్చిండు నాకు శరత్ సార్. కాబట్టి నాకు ఈరోజు మీలాంటి పెద్దవాళ్ళతో బిఎంకే న్యూస్ ఛానల్లో ఈరోజు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ వరకు రాగలిగిందంటే మా అమ్మ నాన్నల యొక్క వాళ్ళ యొక్క త్యాగం. ఆ పరంపరలో భాగంగా డాక్టర్ నల్గంటి శరత్ చమార్ సార్ గారు నాకు ఇచ్చినటువంటి గుర్తింపు, ఒక సంఘం, ఇవన్నీ కూడా ఈరోజు మీతో మాట్లాడిస్తా ఉన్నాం. ఓకే, 15 ఏళ్ల ఉద్యమాలలో ఏం సాధించారంటే ఏం చెప్తారా? 15 ఏళ్ల ఉద్యమంలో మేము సాధించింది సగర్వంగా ప్రకటించుకుంటా ఉన్నాం ఏంటంటే తెలంగాణ ఉద్యమం సాధించడం. తెలంగాణ దేశ స్వాతంత్ర పోరాటంలో జంగిలి దర్శనం లేకపోవచ్చు, కానీ తెలంగాణ తెలంగాణ పోరాటంలో జంగిలి దర్శనం ఉన్నాడు. డిబిఎస్ఏ విద్యార్థి సంఘం ఉన్నది. ఇది మేము సాధించడం కదా మన కళ్ళ ముందు. సో ఆంధ్రలో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉంది, తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిన తర్వాత విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఉమ్మడి తెలంగాణ వచ్చిన తర్వాత గానీ గతంలో గానీ పెద్దగా మార్పు ఏం లేదంటున్నాం. మరి ఇక మీరు పోరాటాలు ఉద్యమాలు చేసి మేము ఎందుకు మంచి ప్రశ్న. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి అన్నాం. మన నీళ్లు మనకు వస్తాయి, ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు, మనకు నీళ్లు వస్తాయి. నీళ్లు వస్తే నీళ్లు రావాలన్నాం, నిధులు రావాలన్నాం, నియామకాలు రావాలన్నాం. అయితే ఈ విషయంలో ప్రొఫెసర్ కంచె ఐలేసర్ గారు ఒక మాట చెప్పారు. తెలంగాణ వస్తుంది, రావాలి అంటున్నారు. వచ్చే తెలంగాణ దొరల తెలంగాణ కావచ్చునేమో అని అప్పట్లో కంచె ఐలేసర్ అన్నారు. వస్తే కూడా సామాజిక తెలంగాణ కావాలి. ఇప్పుడు నీళ్లు కావాలన్నారు. నీళ్లు కూడా మాకు నీళ్లు కావడానికి మాకు పంట పొలాలు లేవు కదా, భూములు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు అందరు అంటున్నారు, మాకు ఇంటర్నల్ గా కూడా ఏముంది నీళ్లు అంటే మాకు భూములే లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చిన నీళ్ళు ఎవరికి కావాలి? ఒకటి నిధులు, నియామకాలలో ఎజెండా ఉన్నది. నియామకాలలో మన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు నియామకాలు రావాలన్న, నిధులు కూడా మా తెలంగాణ వాళ్ళకి రావాలి. అంటే వచ్చిన తెలంగాణలో నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నా అణగారిన వర్గాలకు రావాలని అనుకున్నాం. అయితే మేము ఏదైతే లక్ష్యంతో అనుకున్నామో అవి పూర్తిగా అమలు కావట్లే. ప్రభుత్వం ఒకటి ఆర్ట్ఫుల్ గా చెప్పండి. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావడానికి కేంద్రంగా ఓయూ పనిచేసింది. అలాగే 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ని గద్దె దింపడానికి ఓయూ కేంద్రంగా పనిచేసింది. 10 సంవత్సరాలలో కేసీఆర్ చేసిన మంచిని ఎందుకు ఓయూ కేంద్రం గుర్తించలేకపోయింది? అంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఇక్కడ వందే మాతర ఉద్యమ పునాదులు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ గారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి డాక్టరేటు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు హైదరాబాద్ 7th నిజాం ఉస్మాన్ యూనివర్సిటీని కట్టించాడు. అంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది. మహాలక చందాబాయి తన భూమిని విరాళంగించింది. ఇక్కడ స్వాతంత్ర పోరాటం జరిగిన సందర్భాలు, ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ వందే మాతర ఉద్యమం ఇక్కడ జరిగిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా సామాజిక ఉద్యమాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుకగా, బాధితులకు మద్దతుగా, దోపిడీదారులకు వ్యతిరేకంగా ఉస్మాన్ యూనివర్సిటీ ప్రశ్నించింది, స్పందించింది, మాట్లాడింది, గొంతెత్తింది. అవునా కదా? ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రశ్నించి పోరాడి ఎందుకోసం ప్రశ్నిస్తుంది అంటే చైతన్యం ఉంది. నేను అదే పాయింట్ చెప్తున్నాను. ఇడ ఒక వ్యక్తిని గద్దె దించడము, ఒక వ్యక్తిని గద్దె ఎక్కించడం లక్ష్యం కాదండి. ఈ 100 ఏళ్ల ఉస్మాన్ యూనివర్సిటీకి కేసీఆర్ కన్నా ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞాన కేంద్రం. ఈ 2000 కేసీఆర్ గారికి ఉస్మానియా అన్న కేసీఆర్ అంటున్నారు, అది కరెక్ట్ కాదు కదా. కేసీఆర్ గారు ఒక భాగం, గౌరవిస్తాం. ఉస్మాన్ యూనివర్సిటీ అంటే విద్యార్థులు, దళిత బహుజన విద్యార్థులు, విద్యార్థి నాయకత్వం, మేము కదా ఇక్కడ ఉన్నది. కేసీఆర్ గారిని మేము ఏమంటామన్నాం అంటే తెలంగాణ రావాలన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా అణగారిన వర్గాల నుంచి ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నాం. మేము నాయకత్వం వహించిన మేమే అవుతామని తెలంగాణ రాకన్నా ముందుకు కేసీఆర్ గారు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని అన్నారు. ఉన్నారుగా దళితులు, దళితులు ఉన్నారుగా, ముఖ్యమంత్రి అర్హత లేదా దళితులకు? పదవులు అనుభవించొద్దు అంటే అసలు దళితులు పవర్ కు సంబంధమే లేదన్నట్టుగా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, నేను కాపలి కుక్కలాగా ఉంటా అని కేసీఆర్ ప్రకటించాడు.
టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ సోనియా గాంధీ దగ్గర రాహుల్ గాంధీ గారి దగ్గర మాట్లాడిండు. తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ గారు తీసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారిని గద్దెని ఎక్కించింది ఉస్మానియాగా అంటే తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది. ఇక్కడ ఉద్యమం చేస్తే అరే ఆ ఉద్యమం అంతా నాదే అని అట్లా చెప్పుకోగలిగాడు కేసీఆర్ స్ట్రాటజికల్ గా. కాబట్టి ఆయన పవర్ లో అధికారంలోకి రాగలిగాడు. కేసీఆర్ ఓన్ చేసుకుంటది అంతా, అంటే నేను తీసుకొచ్చిన ఇదంతా నేను ఫాలో అప్ చేసిన అనే మూమెంట్ నేను చెప్పుకోగలిగాడు జనాలకి. అది మెసేజ్ బాగా పోయింది. కేసీఆర్ చెప్పుకోవడంలో ప్రజల భాష ఉంటుంది. కేసీఆర్ గారిది ఇది బాగా నచ్చుతుందండి. ఏంటంటే ప్రజల భాష మాట్లాడడంలో, ఏదైనా ఒక విషయాన్ని చెప్పడంలో, అది తాను అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేసి ప్రజల భాష మాట్లాడుతూ జానపద భాష మాట్లాడుతూ చెప్తాడు. నిజమేనేమో అనుకునేటట్లు ప్రజల్ని అట్లా అది చేసేస్తాడు. కాబట్టి అందులో సక్సెస్ అయ్యింది కేసీఆర్. మాటకారి చెప్పడంలో విజయవంతమయ్యాడు. కాబట్టి అది పవర్లోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమం అందరు చేశారు. కేసీఆర్ కుటుంబం ఒక్కరు చేయాల. అది చెప్పుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యింది. కాబట్టి కేసీఆర్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ అది చెప్పుకోవడంలో విఫలమైంది. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ ఏం చేసింది? అసలు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారిది నిర్బంధం ఉన్నది. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఏం చేసింది లేదు. మేము చేసినాము, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కేసీఆర్ కాలంలో నిర్బంధం ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కాంగ్రెస్ కోటేస్తే 6 గ్యారంటీలు వస్తాయి. ప్రజాస్వామ్యము రక్షించబడుతుంది. మీరు ఇక ప్రత్యామ్నాయం కేసీఆర్ లాంటి నియంతృత్వం అవసరం లేదు అని కాంగ్రెస్ చెప్పడంలో విజయవంతమైంది. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత ప్రజలు కూడా చూడండి, తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత నమ్మలేదండి. 2 సార్లు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నమ్మకుండా కేసీఆర్కి ఇచ్చారు. 10 ఏళ్ళు చూసారు. నిర్బంధం ఉన్నది, ఇక్కడ నిర్బంధం లేకుండా ప్రజాపాలన వస్తుందని కాంగ్రెస్ చెప్పడంలో విజయవంతమైంది. ప్రజలు కూడా ఏమనుకున్నారు, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం. కాంగ్రెస్కి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దాం. ఉచిత పథకాలు ఉన్నాయి, 6 గ్యారంటీలు, ఇందిరమ్మ ఇల్లు అంటుంది, తర్వాత ఏదైతే ఉచిత విద్యుత్ అంటా ఉన్నది, తర్వాత కొన్ని రైతులకు సంబంధించినటువంటి కొత్త స్కీమ్స్, అదేవిధంగా మహిళల కోసం 2500 అనే విషయంలో కాదు, ఉచిత బస్సు అనే విషయంలో. ఓకే, మొత్తం మీద అయితే కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చినారు ప్రజలు. ఈ 7-8 నెలల కాలంలో, ఈ 7 నెలల కాలంలో కాంగ్రెస్ విజన్ ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా మాట్లాడితే ఏంటి అంటే, మనము ఏంటంటే గత ప్రభుత్వము 10 ఏళ్ళు పరిపాలించింది కదా. 10 ఏళ్ళు విద్య మీద, ఉద్యోగాలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల పరంగా బడ్జెట్, ఏ శాఖకి ఎంతెంత బడ్జెట్ ఉంది అనే విషయంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొద్దిగా సమయం పడుతుంది కదా అండి. కాంగ్రెస్ వచ్చుడుతోటి ఉచిత బస్సు పెట్టింది, అది సంచలనమైంది. అరే మరి రాగానే ఉచిత బస్సు అంటున్నది అని ప్రజలందరూ ఇట్లా తిరిగి చూసారు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు. ఆహా చేస్తుందేమో అనే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ధీమా వచ్చి పడేసింది కాంగ్రెస్కు ఉచిత బస్సు అన్నది. అది మెల్లమెల్లగా ఏమవుతా ఉన్నది, మిగతా పథకాలు కూడా వస్తాయేమో అనే ఆశాభావంతో వచ్చేస్తుంది. ఈ పరంపరలో భాగంగా ఏమొచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంటే, ముఖ్యంగా 2500 మహిళలకు ఇస్తా అని చెప్పింది. అది వెయిట్ చేస్తున్నారు గౌరవ మహిళల కోసం. 500 రూపాయలకు సిలిండర్ అన్నది, అది ఇవ్వకపోవడంలో వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. తర్వాత రైతు, ఇప్పుడు ఉమ్మడి టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు, రైతు బీమా ఉండేవి. కొత్తగా పథకాలు రైతు బంధు, రైతు బీమాకు బదులుగా ఎకరానికి 10,000, సాగు ఎకరానికి 10,000, రైతు భరోసా కింద కొత్తగా పెడుతుంది. ఇవే డబ్బులు కొంత. ఓకే, కాంగ్రెస్ పరిపాలన అంతా ఓకే. విద్యార్థులుగా మీకు ఉద్యోగ అవకాశాల్లో కానీ కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలన్నీ మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నాం తప్ప ఇంతవరకు కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నిర్వహించలేకపోయినాం. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాలంట. ఓకే, అవకాశం ఇచ్చారు ప్రజలు. ప్రజల కోసం ప్రభుత్వం ఉంది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉంది. ఇప్పుడు ఉస్మానియా విద్యార్థులు కొట్లాడారు. ఒక మంత్రి పదవిని పెడితే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్టలేదు. అంటే నేను ఏమంటున్నానంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద
నేను ఎందుకు సూచన గుర్తు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే విద్యార్థులు విద్య మీద అంత చిన్న చూపు అనుకోవచ్చా? వాస్తవం కదా అది. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వము అశోక్ నగర్లో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగింది. అది వ్యతిరేకతకు పునాది అవుతుంది. ఇది మానుకుంటే ప్రజా పరిపాలన మళ్ళీ ఇంకో రెండు మూడు దఫాలుగా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నియంతృత్వ విధానాలు గత ప్రభుత్వం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే కూలిపోక తప్పదు. ఏ ఉదాహరణకు అశోక్ నగర్లో లాఠీ చార్జ్ చేశారు. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని విద్యార్థి లోకం మొత్తం కూడా అడిగిందండి. చేస్తే ఏం తప్పైంది? ఎందుకంత నియంతృత్వం? అంటే అదేదో కొన్ని కార్పొరేట్ శక్తులు కావాలని తప్పదు. ఇప్పుడు విద్యార్థులు కోరుకుంటారు ఈ కదా నువ్వు ఎందుకు అధికారంలోకి ఉన్నావు? కార్పొరేట్ శక్తుల కోసం విద్యార్థుల కోసం అడుగుతున్నాం మేము. ఓయూ విద్యార్థులుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. ఏంటంటే నువ్వు అధికారంలోకి వచ్చింది విద్యార్థుల వల్ల, ఓట్లు వేయలేదా విద్యార్థులు? డిఎస్సి పోస్ట్ పోన్ చేయమన్నారు. పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుంది? నియంతృత్వం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనే ముద్ర అనేది పడుతుంది కదా. ఇప్పుడు ఈ దెబ్బతోటి నియంతృత్వం కాంగ్రెస్ కూడా చేస్తుంది అంటారు. అదొకటి. గ్రూప్ 1 మరి గ్రూప్ 2ను పోస్ట్ పోన్ చేసింది కదా, మరి దాన్ని ఏమంటారు అని మీరు అడగవచ్చు. పోరాడితే అది ఒకటి పోస్ట్ పోన్ చేసింది. గ్రూప్ 1లో 1:100 పెట్టాలని చెప్పారు, పెట్టలే. 1:50 పెట్టారు గ్రూప్ 1. ఇవి ఎందుకని అంటున్నాము ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ నియంతృత్వం ఎందుకు అంటున్నాము? ఇది తప్పు కదా. 1:100 పెట్టమంటారు విద్యార్థులు. మళ్ళీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా మళ్ళీ ఊయునే పని చేస్తుంది. ఇది ఖచ్చితంగా. అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే ఇక్కడ పార్టీలు కాదండి, ఇక్కడ టీఆర్ఎస్ఆ కాంగ్రెసా కాదండి. నేను ఏమంటున్నా మధు గారు, ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇవి కాదు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు, న్యాయబద్ధమైన డిమాండ్స్ ఉండనప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఫైట్ చేస్తుంది. ఉస్మానియా ఈ మట్టి, ఈ జ్ఞాన కేంద్రం, ఇక్కడ ఉన్న చైతన్యం అట్లాంటిది. ఇప్పుడు ఎట్లా వస్తారు ఇక్కడ పీజీ చేయాలనుకున్న వాళ్ళు కానీ పిహెచ్డి చేసేవాళ్ళు కానీ ఎవరు ఉంటారు? విద్యావంతులే కదా వచ్చేది, మెరిట్ విద్యార్థులే వస్తారు కదా. మరీ ముఖ్యంగా మళ్ళీ డబ్బు లేని వర్గాలు వస్తారు ఇక్కడ, అనగారిన వర్గాలు, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు వస్తారు, డబ్బు లేని వర్గాలు వస్తారు. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు అయితే అనురాగ్ యూనివర్సిటీ లాంటివి, లేదంటే గీతం యూనివర్సిటీస్, ప్రైవేట్ మల్లారెడ్డి యూనివర్సిటీలకు పోయి పైసలు కట్టుకొని అలా చేస్తారు. ఇక్కడ యూనివర్సిటీలో చేయాల్సిన అవసరం లేదు కదా మధు గారు, పైసలు పెట్టి చేస్తారు. ఇక్కడికి వచ్చేటోళ్ళు ఎవరు? మట్టిలో పుట్టిన మాణిక్యాలు వస్తారు కదా చదువుకోవడానికి. డబ్బు లేని వాళ్ళు, దళిత బహుజన వర్గాలు, ఇంట్లో తినడానికి తిండి లేని వాళ్ళు, మరీ ముఖ్యంగా బాధలు కష్టాలు కన్నీళ్ళు ఉన్నోళ్ళే సీటు కొట్టుకుంటారు ఈ ఉస్మానియాలో. టాప్ చదవాలి, నేను కొట్టాలి అనే లక్ష్యం నేను కూడా అట్లనే పెట్టాను. ఓకే, నాకు నిజాంకల్లో డిగ్రీ, నేను చెప్పడం మర్చిపోయినా, ఇది చెప్పాలి. నేను నిజాంకల్లో BA గోల్డ్ మెడలిస్ట్, తెలుసా అండి మీకు? ఓకే, BA గోల్డ్ మెడలిస్ట్ అండి నేను నిజాంకల్లో చదివిన. నేను అకాడమిక్స్లో టాప్ ఉన్నా నేను నిజాం కాలేజ్లో. పీజీ ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ నాది. ఓకే, నేను ఆర్ట్స్ కాలేజు తెలుగు డిపార్ట్మెంట్లో నేను విద్యను అభ్యసించిన. ఇప్పుడు ఈ DBSAలో ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నాను? మంచి ప్రశ్న. DBSA దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్. DBSA లక్ష్యం బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నది. బహుజన్లు అధికారంలోకి రావాలి. గౌతమ్ బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్, కాన్షీరామ్ వీళ్ళ స్ఫూర్తి. అది అయ్యప్పనేనా? అయ్యప్పనే. ఇప్పుడు వామపక్ష ఉద్యమాలు ఉన్నాయండి. కమ్యూనిస్ట్ పార్టీ ఏడ పుట్టిందండి? ఎక్కడ చెప్పండి, మీరు చెప్పండి. ఇండియాలో పుట్టినా? ఏడ పుట్టిన? వేరే కంట్రీలో, రష్యాలో ఉన్నాయి, ఫ్రాన్స్లో, జర్మనీలో. అక్కడ పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ MN రాయ్ ఇండియాకి తీసుకొచ్చిండు 1925వ సంవత్సరం భారతదేశాన్ని. అక్కడ పుట్టిన పార్టీలే ఇక్కడ మనుగడ సాగిస్తుంది. అంటే ఎక్కడ పుట్టడం అనేది సమస్య కాదు. కానీ మీ దృష్టిలో బహుజన రాజ్యాధికారం అంటే ఏంటి చెప్పు, ఒక సింగిల్ నిర్వచనం. మన దృష్టిలో బహుజన రాజ్యాధికారం అంటే SC ST BC మైనార్టీ వర్గాల నుంచి వీళ్ళు అధికారంలోకి రావాలి. ఇప్పుడు SC ST BC ఎవరైనా కూడా ముఖ్యమంత్రి ఒక దర్శనాన్ని అయింది అనుకున్నాం, పరిపాలన మార్పు వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అగ్రవర్ణ పార్టీ నాయకత్వం ఉండి ముఖ్యమంత్రి ఒక దర్శనం అయిందనుకో మార్పు రాదు. మనము ఉదాహరణకు బహుజన రాజ్యాధికారం అంటే ఏంటి, ఎజెండా ఏం చెప్తున్నాం? ఉదాహరణకు
బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నది బీఎస్పీ. ఓకే. బీఎస్పీ కేంద్రంగా కూడా అధికారంలోకి రావచ్చు. బీఎస్పీ పార్టీ బహుజన్ రాజ్యాధికారం కోసమే పనిచేస్తుంది కదా, ఇలాంటి అవకాశం ఉంది కదా బహుజన్ రాజ్యాధికారం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏ విధంగా చూస్తారు? ఎస్, మేము ఉస్మానియా డిబిఎస్ విద్యార్థి సంఘంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తుంది. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా దామాషా ప్రకారంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు వివిధ కులాలకు, ఎస్సీలో ఉన్న ఉపకులాలకు, ఎస్టీలో ఉన్న ఉపకులాలకు అందరికి సమానంగా రిజర్వేషన్ వస్తుంది కదా. ఇది న్యాయబద్ధమైన డిమాండ్ కాబట్టి దీన్ని మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీన్ని మాలలు ఎందుకు అంటే యూనివర్సిటీలో ఉండేటువంటి చదువుకున్న మాలలు ఏం వ్యతిరేకించరు. మాల స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏమండి, ఇప్పుడు మేము యూనివర్సిటీలలో ఉండేటువంటి చైతన్యవంతంతో ఉండేటువంటి మాలలు ఇది సరైనటువంటిదే కదా, న్యాయబద్ధమైన డిమాండే అనేటువంటి ఉద్దేశంతో మాలలు కూడా దీన్ని సమర్థిస్తున్నారు. అంటే దీని మీద కొద్దిగా అవగాహన లేకుండా ఎస్సీ వర్గీకరణ అంటే కేవలం మాదిగలకే ఎక్కువ రిజర్వేషన్ వస్తుంది, మాకు తక్కువ వస్తుంది అనుకొని గ్రామంలో అనుకునేటువంటి కొంతమంది మాల మిత్రులు అనుకోవడం వల్ల మొత్తం వర్గీకరణకు మాలలు వ్యతిరేకం అనే దృక్పథం అనుకుంటున్నారు. కానీ చదువుకున్న మాలలు మిగతా అందరు కూడా సపోర్ట్గానే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది కూడా కేవలం మాదిగలకే ఏం ఉపయోగం ఉండదు. మాదిగలు 7% జనాభా తెలంగాణలో, మాలలు 6% ఉన్నారు. మిగతా కులాలు ఇప్పుడు ఏ, బి, సి, డి ఉన్నాయి. కేటగిరైజేషన్లో మొత్తం ఎన్ని ఉన్నాయి? 59 ఉపకులాలు ఉన్నాయి. 59 ఉపకులాల్లో మాదిగ, మాల, బైన్ల, వారందరికీ ఎవరి వాటా వాళ్ళకి వస్తుంది. ఏ కేటగిరీలో సీట్ లేకపోతే బిఓకి వస్తుంది, బి లేకపోతే సి వాళ్ళకు, సి లేకపోతే డి వాళ్ళకు వస్తుంది. సమానత్వం కదా ఇది. భారత రాజ్యాంగం మౌలిక సూత్రాలు అవే చెప్తున్నాయి కండి. ఓకే. ఓయూలో అటువంటి వివక్షత, క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? ఉస్మానియాలో ఇక్కడ 1999, 1998 ఆ టైంలో క్యాస్ట్ ఫీలింగ్ ఉండేదంట. మేము మా అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ నలిగంటి శరత్ చమార్ సార్ గారి నుంచి మేము నేర్చుకునేది ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో. ఉస్మాన్ యూనివర్సిటీ ఎట్లా అర్థం చేసుకోవాలి, కుల దృక్పథంతో, అంటే కులాన్ని ఏ విధంగా మనం చూడాలి, మతాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, రాజకీయాల్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, వ్యవస్థను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సామాజిక ఉద్యమాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దళిత బహుజన ఉద్యమాలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మనం ఏ విధమైనటువంటి పోరాటం చేయాలా, ప్రభుత్వము కానీ లేదంటే వ్యవస్థ కానీ ఎట్లాంటి పోకడలను పోతూ ఉంటుంది. ఇలాంటి అన్ని అంశాలను గత 15 ఏళ్ళుగా మా గురువు గారు డాక్టర్ నలిగంటి శరత్ చమార్ సార్ గారు, నేను నాతో పాటు ఉండేటువంటి నా డివిఎస్ఏ సంఘంలో ఉన్నటువంటి నా సభ్యులందరికీ కూడా ఒక ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ, ఉద్యమాలు అంటే ఏంటి, మనం ఎట్లా చూడాలి, మన దృక్పథం ఎట్లా ఉండాలా, ఇప్పుడు ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో ఎట్లా మనం ఏకం కావాలా, బీసీలను ఏ విధంగా కలుపుకోవాలా. ఇప్పుడు మాదిగా అన్నప్పుడు రెడ్లు, వెలమలు, కమ్మలు దోపిడీ చేస్తూ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే 180% ఉన్నాం కదండి. మనం అధికారంలోకి రావాలనేది ఈ దృక్పథంతో చెప్పడం. అదేవిధంగా ఇంత నాలెడ్జ్ ఉన్న దర్శనన్న వేరే పార్టీలకు వెళ్ళి ఎందుకు పని చేయలేకపోతుంది? ఆత్మాభిమానం దెబ్బతింటది అండి. మధు గారు మంచి ప్రశ్న వేసారు. ఇప్పుడు నేను అంటే పోయిన వాళ్ళందరికీ ఆత్మాభిమానం లేదన్న, నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు. నేను అంటే మీకున్నదంటే వాళ్ళకి లేదు. ఇగో నీ మాటను నా మాటగా చెప్పకండి మధు గారు, నా మాట అది కాదు. కానీ నేను అగ్రవర్ణ పార్టీలలో పని చేయలేనండి. నేను ఆ అగ్రవర్ణ పార్టీలలో ఉండి నేను వాళ్ళు చెప్పిన మాటలో మాకంటూ ఒక ఎజెండా ఉన్నది. బహుజన పార్టీలు, దళిత పార్టీలు అని చెప్పుకొని టైం పాస్ చేయడం, పేరు మీద బతకడం, 100 పాలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. వాళ్ళు అగ్రవర్ణ పార్టీల్లో పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ మీద మేము అంటామనే భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే ముందస్తుగానే దళిత సంఘాలంటే అడుక్కునే సంఘాలనో, దళిత సంఘాలంటే వీళ్ళతోటి ఏం కాదనో, దళిత బహుజన సంఘాలంటే టైం పాస్ చేస్తున్నారనో, దళిత బహుజన పార్టీలు ఉన్నాయంటే, ఇప్పుడు అగ్రవర్ణ పార్టీలు ఈ అన్ని అగ్రవర్ణ పార్టీలు ఉన్నాయండి, అగ్రకులాలు పెట్టిన పార్టీలు అవన్నీ ఉంటే తప్పులేదు. కానీ దళిత బహుజన పార్టీలు ఒక 5-6 ఉన్నాయి అనుకోండి తెలంగాణలో, తప్పేముందండి? దళిత బహుజన పార్టీలు చెప్తున్నాను మాటగా. టిఆర్ఎస్ ఏర్పడి 14 సంవత్సరాలనే అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీలు అంతకంటే ముందు నుంచి ఉన్నాయి. ఇప్పటికీ ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇప్పుడు బిఎస్పీ పార్టీ ఉంది మధు గారు, బిఎస్పీ పార్టీ
యూపీలో కాన్షీరామ్ సార్ గారు అధికారంలో మాయావతి మేడం ముఖ్యమంత్రి అయ్యింది కదా, అవును. ఇప్పుడు బహుజన రాజ్యాధికారం రావాలి, బహుజన బతుకులు మారాలి, ఓటు అమారా రాజు తుమారా నహి చెలేగా అన్నాడు కాన్షీరామ్ గారు. ఓట్లు మావి సీట్లు మీవా, ఇకపై చెల్లదు అని యుద్ధం ప్రకటించి కాన్షీరామ్ సార్ గారు మాత్రమైన పోరాటం చేసిండు. ఆ పోరాట పరంపరన ఇంప్లిమెంటేషన్ అయ్యింది కదా ఉత్తరప్రదేశ్ లో. అంటే ఒక ప్రాక్టికాలిటీ ఉందా లేదా మీరు చెప్పండి. అగ్రవర్ణ పార్టీలు చాలా ఉన్నాయి, బహుజన వాదంతో పనిచేసే బిఎస్పి పార్టీ కానీ ఇంకొన్ని పార్టీలు ఉన్నాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పనిచేయను కదా, అవి కూడా వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వీళ్ళు చేస్తే తప్పేం కదా. ఇంకొకటి అగ్రవర్ణ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళను ఒక డిబిఎస్సి సంఘం పక్షాన వ్యక్తిగతంగా నేను వాళ్ళ మీద ఏం విమర్శ చేయనండి, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఇష్టం. అది నేనేమంటా ఉన్నానంటే మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఎందుకు మరి అగ్రవర్ణ పార్టీలలో మీరు చేయొచ్చు కదా, మీరు ఇంత జ్ఞానం ఉండి మీరు అన్నారు. నాకు ఆత్మాభిమానం ఒప్పుకోదండి. నేను ఒకవేళ చేయాలనుకుంటే నేను చేయొచ్చు. మా గురువు గారు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ గారు. నలిగంటి శరత్ చమర్ అన్న అంటే మాట ఉంటది పాట ఉంటుంది. ఎస్. సో మీది కూడా ఏమన్నా పాట ఉంటదా? నాది అంటే నేనేమంటే మాట ఉంటది, పాట కూడా ఉంటది. నేను తక్కువ పాటలు వాడతాము. నేను మళ్ళీ చెప్తున్నాండి, ఇప్పుడు మధు గారు బిఎంకే న్యూస్ ఛానల్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ 15 ఏళ్ళ కాలం నుంచి ఓవరాల్ గా నా లైఫ్ లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం ఎక్కడైనా ఏదన్నా లక్ష్యాలని సాధించాలన్నా, మనం ఏదైనా విజయం పొందాలన్నా కూడా మనకు 3 అవసరం వస్తారండి. ఒకరు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రెండోది మనకు గురువులు, మూడోది మనకు స్నేహితులు. వీళ్ళ ప్రోత్సాహం ఉంటేనే మనం ముందుకోతాం. అంటే మీ ఫ్రెండ్స్ కానీ, తోటి విద్యార్థి సంఘాలు కానీ, మీ చదువుకునేటట్టు అంటే అందరు మీతోని ఉంటారు మంచిగా. ఇప్పుడు నేను అందుకే అంటా కదండి, నేనేమంటాను, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. నానుడి ఉంది కదా. నాకు మా అమ్మ మా నాన్న వాళ్ళు నాకు చదువుకోవడానికి అవకాశం కల్పించారు. నా కొడుకు చదువుకుంటాడు, తెలివివంతుడు అవుతాడు, బాగుపడతాడు అనే అవకాశం మా అమ్మ నాన్నలు నాకు కల్పించడం వల్ల నేను నిజాం కాలేజ్కి వచ్చిన. నిజాం కాలేజ్లో సీటు కొట్టుకున్నా. పీజీ ఆర్ట్స్ కాలేజ్ తెలుగు డిపార్ట్మెంట్లో సీటు కొట్టుకోగలిగిన. పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీలో చేస్తా ఉన్నాను. ఎందుకు? మా అమ్మ నాన్న అవకాశం ఇచ్చాను. ఇదే తరుణంలో నిజాం కాలేజ్కు వచ్చిన తర్వాత డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ గారు నన్ను గుర్తించి గౌరవించి, దర్శన్ నీలో ఒక మంచి జ్ఞానం ఉంది, మంచి తెలివి ఉన్నదని నన్ను గుర్తించిండు, గౌరవించిండు, నన్ను హక్కునే చేర్చుకుండు, నాకు పరిచయాలు ఇచ్చిండు, మాట్లాడడానికి వేదికలు ఇచ్చిండు. నన్ను అంటే ఈ ప్రపంచాన్ని ఎట్లా చూడాలి, ఉద్యమాలను, రాజకీయాలను ఎట్లా చూడాలనేది డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ గారు, మా గురువు గారు నాకు నేర్పించడం వల్ల, నాకు అవకాశం ఇవ్వడం వల్ల నాకు పరిచయాలు వచ్చినాయి, అవకాశాలు వచ్చినాయి. కాబట్టి నేను పిహెచ్డి వరకు వచ్చినామంటే నేను సాధించినట్టే కదా. మారుమూల గ్రామం నుంచి ఇక్కడ వరకు వచ్చిన మా అమ్మ నాన్న అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఉద్యమాలలో ఉన్నాం. డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ గారి పరిచయాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ పరిచయాలను ఎక్కడ కూడా చాలా నాకు ఇచ్చిన గుర్తింపు, నాకు ఇచ్చిన గౌరవము, ఇవన్నీ కూడా డాక్టర్ శరత్ చమర్ నలిగంటి సార్కే దక్కుతాయి, డిబిఎస్ఏ సంఘానికి దక్కుతాయి. శరత్ సార్ లేకపోతే నాకు ఈ గుర్తింపు, గౌరవం లేకుంటుండే. డిబిఎస్ఏ సంఘం లేకపోతే నాకు ఈ గుర్తింపు, నాకు విఘ్నత ఉన్నది, కృతజ్ఞత ఉన్నది. ఎప్పటికైనా నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను కూడా చదువుకునే క్రమంలో నేను స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ, డిగ్రీలో కానీ, నిజాం కాలేజీలో కానీ, పీజీ ఆర్ట్స్ కాలేజీలో కానీ, పిహెచ్డి కానీ, నా తోటి స్నేహితులు కూడా నాతోటి నా అభిప్రాయాలను, నా ఆలోచనలను, నేను నడిచే నడకలో, మాట్లాడే మాటలో నన్ను గుర్తించారు, గౌరవించారు. కాబట్టి వాళ్ళందరి ప్రోత్సాహం నాలో ఉన్నది. చదువు పరంగా నా స్నేహితుల ప్రోత్సాహం ఉన్నది. ఏదైనా సామాజిక ఉద్యమాలు చేయాలా, డిబిఎస్ఏ వేదిక నుంచి కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలను, అవినీతిని, అంటే ఈ పోరాటాలు చేసేటట్లు నాకు సహకరించిన నా స్నేహితులే. ఇప్పుడు వీళ్ళందరూ సహకారం లేకపోతే నేను ఎందుకు ప్రశ్నించాలనుకుంటా, ఎందుకు పోరాటం చేయాలనుకుంటా? మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నేను అన్నాను, నేను అగ్రవర్ణ పార్టీలలోకి నేను పోను, ఎందుకు? నా ఆత్మాభిమానం అడ్డొస్తాడని. ఎందుకనంటే నా చుట్టుపక్కల ఉండేటువంటి స్నేహితుల సహకారం నాకు అట్లా ఉన్నది. ఇప్పుడు నా అన్న వాళ్ళు కానీ, డిబిఎస్ఏ సంఘంలో ఉన్నటువంటి, మేము గొప్పగా అనిపించేది అంటే, ఎందుకు నేను సగర్వంగా గుర్తు చేస్తా అంటే, దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు స్థాపించిన డిబిఎస్ఏ సంఘం అనేటువంటిది ఒక కుటుంబం లాగా ఉంటుందండి. నియంతృత్వం ఉండదు,
పెద్ద చిన్న అనే భావన ఉండదు. అందరు సమానమే, అందరికి మాట్లాడే అవకాశాలు ఉంటాయి, అందరు ఎదిగే అవకాశాలు ఉంటాయి. డిబిఎస్ఎస్ సంఘం నుంచి ఎంతో మంది ఎదిగిర్రు, వాళ్ళకి గుర్తింపు వచ్చింది, గౌరవం వచ్చింది. ఎవరు మాకు శరత్ సార్ అవకాశం ఇచ్చిండు. కాబట్టి మాకు మా చుట్టుపక్కల ఉండేటువంటి మా సంఘంలో ఉండే సభ్యులు అట్లనే ఉన్నారు. సంఘంగానే కాదు, మిగతా సంఘంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా దళిత భోజన ఉద్యమాలలో అని, వామపక్ష ఉద్యమాల్లో, మైనార్టీ ఉద్యమం, వాళ్ళందరూ కూడా ఆ గుర్తింపు, ఆ గౌరవము, మనం మాట్లాడే ప్రతి మాటలో వాళ్ళు గౌరవించరు మనల్ని. కాబట్టి ఆ విధంగా ముందుకు అంటే మంచి చేయాలా. నేను ఏమంటున్నా మధు గారు, నేను ఎందుకు మాట్లాడుతున్నా కంటిన్యూషన్గా అంటే, నా హృదయంలో మంచి చేయాలనే ఆలోచన ఉందండి. నా హృదయంలో స్వార్థం లేదు, కుళ్ళు లేదు, కుతంత్రం లేదు, ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, పగలు లేవు, ప్రతీకారం లేవు. అక్రమంగా సంపాదించుకోవాలి, ఒకరిని దోపిడీ, ఒకరిని కొట్టాలా, ఒకరిని పేదోడిని కొట్టాలి, పైకి రావాలి, అన్యాయం చేయాలి, దౌర్జన్యం కావాలి, ఇవన్నీ నా హృదయంలో లేవండి. నా హృదయంలో ప్రేమ ఉంది, నా హృదయంలో జ్ఞానం ఉంది, నా హృదయంలో అంటే మంచి చేయాలా, నిజాయితీగా ఉండాలా, అబద్ధం చెప్పొద్దు, ఈ సమాజంలో విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేయాలా, నీతిగా ఎదగాల, మనం ఒక మంచి న్యాయబద్ధమైన మార్గంలో పోవాలా, నిజాయితీగా ఎదగాల. ఒక్కొక్క మెట్టు తొక్కుకుంటా కాదు, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలి. ఒక్కో మెట్టు తొక్కడం కాదు, ఒక్కో మెట్టు ఎక్కాల. ఒక్కో మెట్టు ఎక్కడం కోసం నాకు అందరూ సహకరించారు. నేను చదువుకునే దఫలో చిన్నప్పుడు కానీ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి అందరి సహకారం ఉన్నది. నాకు గురువులు ఉన్నారు, అందరి సహకారం ఉన్నది. మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరి సహకారం. నేనేమంటున్నా అంటే, మళ్ళీ చెప్తున్నావు, అన్యాయం చేసేటోడు, మోసం చెప్పేటోడు, అబద్ధాలు చెప్పేటోడు, విలువలు లేకుండా ఉండేటోడు చాలా దౌర్జాగా ఉంటుండు. కాలు మీద కాలు వేసుకొని నీతిగా ఉండే వాని మీద ఆధిపత్యం చేయాలని చూస్తుండే. అది నేను ఖండిస్తున్నా, తప్పు అంటున్నా. ఎస్, మనము నిజాయితీగా ఉండేవాడు, ఆత్మాభిమానంతో ఉండేవాడు, ఐడియాలజీ కోసం జీవించేవాడు. ఎందుకు ఇప్పుడు నేనున్నాను మధు గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ వాదం నా వాదం, మానవుల ఆశయ సాధన కోసం, బహుజన రాజ్యాధికారం కోసం. ఇప్పుడు డిబిఎస్ఏ అనే సంఘం స్వయం ప్రతిపత్తితోటి పనిచేస్తున్నది బహుజన రాజ్యాధికారం కోసం. మా గొంతుకగా మేము కొంత వినిపిస్తున్నామండి. ఉస్మానియా వేదిక, కొంతమంది తెలియని వాళ్ళు అంటారు, ఉస్మానియా నుంచి గ్రామాలలోకి వచ్చి పనిచేయాలంటే మా అమ్మ నాన్న, నువ్వు అన్నావు మంచి ప్రశ్న ఇష్టం, మా అమ్మ నాన్న కానీ, నా స్నేహితులు కానీ, మా గురువులు కానీ, మా చిన్నతనం నుంచి చదువుకోవడానికి ఓయికొచ్చినాం. చదువుకుంటూ ఒక రీడర్స్గా కంచెలేసారు ప్రకటన చేసిండు. ఏం చెప్పిండు? రీడ్, రైట్ అండ్ ఫైట్ అన్నాడు. రీడు చదువు అన్నాడు, రైట్ రాయి, చదివింది రాయి, ఫైట్ చేయి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే మేము ఇప్పుడు ఇక్కడ లైబ్రరీలో ఉండాలి, ఇక్కడ చదువుకోవాలి, పుస్తకాలని, సమాజాన్ని అర్థం చేసుకోవాలి, రాయాలా, మాట్లాడాలి. ఉస్మానియా కేంద్రంగా చాలా మంది చేస్తున్న తప్పుడు ప్రకటన ఏంటంటే, ఓయిలో వేస్తే ఏమొస్తుంది, గ్రామాలలో వేయాలా అంటే, ఇక్కడ చదువును వదిలిపెట్టుకుంటాం, మళ్ళీ మేము గ్రామాలలో పోయి వేయాలా? చెప్పండి బ్రదర్. ఇప్పుడు మేము ఇక్కడ సీట్ కొట్టుకునేది ఎందుకు? ఓయిలో సీట్ కొట్టుకునేది గ్రామాలలో పనిచేయనికనా? అట్లానే మరి గ్రామాలలో పనిచేయకపోతే మరి ఈడికి ఎందుకు అడుగుతున్నారు? మీరు అడగొచ్చు. మేమేమంటున్నాం, మేము ఒక డిగ్రీ నుంచి చదువుకుంటున్న వాళ్ళుగా, పీజీ, పిహెచ్డి చదువుకున్నటువంటి వ్యక్తులుగా, ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ అన్యాయాలు, జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. దబోల్కర్ అనేటువంటి వ్యక్తి మీద అప్పుడు దాడి జరిగింది. అంటే వాళ్ళ మీద జరుగుతున్న దాడులను ఖండించడం ఎందుకు? ఓ చదువుకున్నటువంటి విద్యార్థులుగా, చైతన్యవంతమైన విద్యార్థులుగా, ఒక జ్ఞానం పునాదుల మీదుగా ఎదిగేటువంటి వ్యక్తులుగా ఒక అన్యాయాన్ని ప్రశ్నించడం అండి. మధు గారు మీరు వినాలి సీరియస్ గా. ఇప్పుడు చదువుకుంటూ మేము ప్రశ్నిస్తున్నాం ఒకటి. రెండోది ఏంటి? ప్రశ్నించడమే కాదు, ఒక సంఘం నుంచి కానీ సమాజంలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాం. అవసరమైతే అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పుడు మాది ఇదే పని. నాకు అర్థం కాదు, నేనేమంటున్నా అంటే, మేము ఎందుకు అడగాలండి? ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఏ పార్టీ పోతే ఆ పార్టీలో జాయిన్ అయ్యి, టీఆర్ఎస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ప్రభుత్వం బాగుంది బాగుంది బాగుందని బాగుందని అంటే అలా పని చేసుకోవచ్చు కదా, ఎందుకు చేస్తున్నాం? మాకేమవసరం అండి మధు గారు? ఏమవసరం? సమాజం మెరుగైన ప్రజా గొంతుకగా ఉండాలని అనుకుంటున్నాం, మేము ప్రజల గొంతు నిలవాలనుకుంటున్నాం. అందుకే టీఆర్ఎస్ చేసిన అన్యాయాలను, దోపిడీని ప్రజల పక్షాన గొంతును వినిపించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాలు ఇస్తా అని అన్నది. కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు, కండవాలు వేసుకున్న వాళ్ళకే ఈ పథకాలు ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇవ్వమనే వివక్ష చేసింది అనుకో.
వాళ్ళ తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో వాళ్ళు ఉన్నప్పుడు టిఆర్ఎస్ లో ఉండేటోళ్ళకి దళిత బంధు వచ్చింది, కార్లు వచ్చినాయి వాళ్ళకి. నాకు కారు కూడా రాలేదు వ్యక్తిగతంగా, నాకేం సంపాదించుకోలే నేను. అంటే నేనేమంటున్నా అంటే ఈ సంఘాలలో ఉండి పార్టీలలో ఉండి సంపాదించుకునేటోళ్ళను మనం గౌరవించినాం అనుకో, అంటే ఈ సంఘం పేరు చెప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని అంటే ఈ సంపాదించుకోవడం ఇది కరెక్ట్ అనేటట్లు మనం ప్రోత్సహిస్తున్నావా? నిజాయితీని కదా నిజాయితీని కదా. ఇప్పుడు నిజాయితీ పరుడు ఈ సమాజాన్ని నేను అడుగుతున్నా, నిజాయితీగా ఉద్యమాలు చేస్తున్ననేమో గౌరవించాం మనం. ఇప్పుడు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ గారు అంటున్నా, నేను ప్రకటన చేస్తున్నాండి, తెలంగాణ ఉద్యమంలో ఉండు, బహుజన ఉద్యమంలో ఉండండి. ఆయన లాంటి వాళ్ళను నేను తప్పేం అంటలేను. ముఖ్యమంత్రికి కావాల్సిన లక్షణాలు మా గురువు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారిలో ఉన్నాయి. ఆయన అగ్రవర్ణ పార్టీలలో వేరే పార్టీలలో ఉంటే 100% లీస్ట్ లో ఉండేటోడు కదా అప్పటి నుంచి. ఎందుకు బహుజనవాదం అన్నాడు, ఎస్సీ బీసీ మైనార్టీ వాదం ఎందుకన్నాడు చెప్పండి అండి, ఎందుకన్నాడు? అందరికి మెరుగైన సమాజం రావాలి, అట్టడుగు వర్గాలు ఉన్న వాళ్ళకి కూడా ఫలాలు అందాలన్న. మరి అది మంచి కదా, మరి స్వీకరించాలి కదా సమాజం. మరి అది స్వీకరించే చైతన్యం సమాజం రావాలంటే ఏం చేయాలా? మేము మాలాంటి వాళ్ళమే ఇంకా చెప్పాలి వాళ్ళకి, అవునా కదండి? నేను అంటున్నా ఏంటంటే డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ లాంటి వాళ్ళకు ఒక ముఖ్యమంత్రి అయినా కూడా తప్పులు ఎంత అర్హత ఉంది గుర్తించండి. ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణ కోసం చేసాడు మందకృష్ణ మాదిగన్న. అరే మందకృష్ణ మాదిగన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిండండి, అన్నకు అర్హత లేదా అండి? నేను అడుగుతున్నా, ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో మాట్లాడే అర్హత లేదా? ఎందుకు ఓడిపోయిండు అన్న చెప్పండి? ఎందుకు ఓడిపోయిండు మందకృష్ణ మాదిగన్న? ఏం జ్ఞానం లేదా అన్న దగ్గర? సబ్జెక్టు లేదా, నీతి లేదా, నిజాయితీ లేదా? తన గుండెల్లో మీటింగ్ పెడితే లక్షల మంది వస్తారు కానీ ఓట్లేయరు. ఇది అది కరెక్ట్ కాదండి. ఆ చైతన్యం కృష్ణన్నలో ఉంది, అన్న లాంటి వాళ్ళు వస్తే ఇంకో ఎక్కువ మంది జనం ఉంటారు. అదేవిధంగా బీసీల నుంచి కూడా ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళు ఉన్నారు. బీసీకి రిప్రజెంటేటివ్, బీసీలు అంటే రిప్రజెంటేటివ్ ఆర్ కృష్ణన్న అంటారు, బీసీలు రిప్రజెంటేటివ్ అంటే ఆర్ కృష్ణన్న అంటారు. ఎందుకు? ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళు ఉన్నారు కదా. బీసీ సమాజం ఏం చేస్తుంది? నేను ఈ సందర్భంగా అడుగుతున్న బీసీ సమాజాన్ని, ప్రతినిధి ఉండు కదా మన ఎవరు ఆర్ కృష్ణన్న ఉండు కదా, నేను చేస్తాను. ఇక్కడ మందకృష్ణ మాదిగన్న ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఆర్ కృష్ణన్న ఓడిపోయాడు. డాక్టర్ నలిగంటి శరత్ చమర్ సార్ గారు 2014 సంవత్సరంలో అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన నిజాయితీ పరుడు. 2వ దఫనో 3వ దఫనో సీట్లు వచ్చినాయి. కిషన్ రెడ్డి తర్వాత స్థానం వచ్చింది. గెలిపించుకోవాలి ఈ సమాజం నిజాయితీ పరుణ్ణి. ఆ చైతన్యం రావాలి సమాజంలో, అందుకోసం మేము కొట్లాడుతున్నాం. రేపటి కోసం మేము అంటున్నది ఏంటంటే ఈ రోజు కోసం, ఈ రోజు మా దగ్గర రూపాయి ఉన్నా లేకున్నా చదువుకుంటున్న వాళ్ళుగా, చైతన్యవంతమైన వ్యక్తులుగా, అగ్రవర్ణ పార్టీలలో ఉండకుండా నీతి కోసం, నిజాయితీ కోసం, ఒక జ్ఞానం కోసం ఉస్మానియాలో ఎక్కడ ఏడ అన్యాయం జరిగినా, ఏడ దాడి జరిగినా రాజ్యాంగాన్ని మారుస్తామని కేసీఆర్ చెప్పినప్పుడు ఖండించి కార్యక్రమాలు చేసినాం. ప్రియాంక రెడ్డి మీద హత్య జరిగితే ఎవరు మాట్లాడారు? ప్రియాంక రెడ్డి మీద హత్య జరిగితే ఆమెను హత్య చేసిన వాళ్ళ మీద ఎన్కౌంటర్ చేస్తారు. టేకు లక్ష్మి అనే దళిత మేధ మీద హత్య జరిగింది మధు గారు. ఏం రెస్పాండ్ అయ్యి? ప్రియాంక, మానస, మందారిక, రసజ్ఞ, కల్పన లాంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల మీద హత్య జరిగింది, రేపులు జరిగిన ఈ మహిళల మీద మనుషులు కాదా వీళ్ళు? అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మహిళలు మనుషులు కాదు, వీళ్ళు లెక్కనో లేరు. రెడ్ల వాళ్ళ మీద హత్య జరిగితే ప్రభుత్వం ఎన్కౌంటర్ చేస్తుంది. అంటే ఎన్కౌంటర్ చేయడం అనేది మా లక్ష్యం కాదు, మళ్ళీ చెప్తున్నా. అట్లాని వీళ్ళ మీద చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ శిక్ష విధించాల. ఎన్కౌంటర్ అనేది మళ్ళీ అదో వేరే దాడియే శిక్ష అది ఏం చేయాలా మహిళల మీద? మేము ఉస్మానియా అనేది అది మాట్లాడినాం. అనగారిన మహిళలకు మీద హత్యలు జరిగినప్పుడు ఖండించాలి కదా, నిందితులను శిక్షించాలి కానీ అడిగినాం. రాజ్యాంగాన్ని మార్చే విషయంలో కుట్ర జరిగినప్పుడు స్పందించడం. నేను చెప్తున్నా 2014 సంవత్సరంలో పాతపల్లికి పోయినాం. బోయలు మాదిగల మీద అక్కడ మహబూబ్ నగర్ మండలం పెట్టినప్పుడు పాతపల్లి గ్రామంలో బోయలు మాదిగల మీద అర్జీ చేస్తున్నప్పుడు మాదిగ వర్గాల తరపున నిలబడి బోయ వర్గాలను ఎదిరించిన మనమంతా ఒకటే. ఎస్సీలం బీసీలం ఒకటే అండి, వేరు కాదు. మన శూద్రులము అతి శూద్రులము కొంత తేడా ఉంది,
కానీ అందరం సమానమే. కానీ మనం అన్నాం 2014లో, మళ్ళీ చెప్తున్నా, మన శత్రువు అదే సందర్భంలో 2015 సంవత్సరంలో 16 ఈ సమయంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి ఇక్కడ దళిత ముస్లిం వాదాన్ని కూడా తీసుకొచ్చినాం. దళిత్ ముస్లిం యూనిటీ వర్ధిల్లాలని డాక్టర్ నల్గంటి శరత్ చమర్ సార్ గారు ప్రకటించారు. దళితులు ముస్లింలు కలవాలి. ఎందుకు? దళితులు తినే ఆహారంలో, ముస్లింలు తినే ఆహారంలో, దళితులు కులం పేరు మీద బాధపడుతున్నారు, ముస్లింలు ఏమో మతం పేరు మీద బాధపడుతున్నారు. ఈ రెండు వర్గాలు కావాలి కలిసి పవర్లోకి వచ్చే అవకాశాలు నేను ఒక పోరాటం చేసినాం. రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తే, రాజ్యాంగాన్ని రక్షించాలని కుట్ర రక్షించాలని చేసే సమయంలో మేము పోరాటం చేసినాం. అదేవిధంగా మా ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా రోహిత్ వేముల ఉద్యమాన్ని ఇక్కడ జరిగే కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో దళిత బహుజన వర్గాల మీద దాడులు జరిగిన, హత్యలు జరిగిన, నిర్బంధాలు విధించిన ప్రశ్నించినాం. ఎందుకు టైంపాస్ చేసినామా చెప్తున్నాం. మధు గారు ఈ సందర్భంగా చెప్తున్నాం, పనిబాట లేకనా అండి. రోడ్ల మీద ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చాలా మంది అంటారు, ఇగో చాలా మంది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చేయంగానే ఏం కాదు అని తప్పుడు అంటున్నారు. మాకేం పనిబాట లేకనా? ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మేము ప్లకార్డులు తీసుకురావాలా, పెట్టాలి, 10 మందిని గ్యాదరింగ్ చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందండి. ఎందుకు? ఇప్పుడు అది ఉత్తగా 10 మంది ప్రోగ్రామ్ వస్తారు, చేస్తారు, ఫోటోలు, అది తప్పది. ఫేస్బుక్ లో పోస్టులు పెట్టుకోవడం కోసం మేము చేస్తున్నది. ఫేస్బుక్ లో ఫోటోలు, వాట్సాప్ స్టేటస్ కాదు కదా, కాషాయం కోసం. అదే చేయాలనుకుంటే ఇంకో పార్టీలలో పని చేసుకుంటాం, అగ్రవర్ణంలో పార్టీలలో పని చేసుకుంటాం. డబ్బులు అంటే నేనేమంటున్నా, డబ్బులు సంపాదించడం అనేది తప్పు అంటలే నేను. కానీ సిద్ధాంతం పేరు మీద, జ్ఞానం పేరు మీదగా అన్యాయం చేయొద్దని మేము అంటున్నాం. కొందరు దళిత బహుజన ఉద్యమాలంటే వీళ్ళు అమ్ముడు పోతారు, పైసల కోసం అమ్ముడు పోతారు. వీళ్ళ దగ్గర సిద్ధాంతం లేదు. అంబేద్కర్ ఉద్యమాలంటే అడక తింటారు. ఎవడే అడక తినేటోడు? ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు ఉన్నారు. మా మధు గారు బిఎంకే న్యూస్ ఛానల్ ఏర్పాటు చేశారు. నేను ఓపెన్ గా మన ఇంటర్వ్యూలో చెప్తున్నా, మధు గారు ఓపెన్ గా చెప్తున్నా. ఈ తెలంగాణలో ఉండేటువంటి దళిత బహుజన సమాజం మొత్తం కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, ఇట్లాంటి నీతి పరునికి ఈ ఛానల్ని మనం కదా, ఈ ఛానల్ని మనం గుర్తించి గౌరవించుకోలేనప్పుడు వేరే పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నాయండి. నేను వాటికి ఇంటర్వ్యూ కూడా ఇయ్యాను. నేను మాట్లాడా, వాళ్ళ రేటింగ్ కోసం మనల్ని మాట్లాడడం అంటారు. మా ఎజెండా ఉండదు, వాళ్ళ ఎజెండా ఉంటుంది. అందులో మేము ఈ క్లిప్ మాట్లాడాలంటే ఆ క్లిప్ మాట్లాడాలి. ఇది మా బిఎన్టీ ఛానల్. మా మధు గారు నీ గురించి మాట్లాడుతూ ఒక విషయం అయితే చెప్తా. ఇప్పుడు నీకున్న జ్ఞానానికి, మా మధు మీతోటి అంటున్నాండి, మీకున్న జ్ఞానానికి, మీకున్న చైతన్యానికి, మీకున్న తెలివికి, మీరు ఏ ఆంధ్రజ్యోతిలో, ఏ ఈనాడులను, ఇంకో ఛానల్లో పనిచేస్తే, V6లను, సరే V6 అంటే దళిత, సరే ఇంకో ఛానల్లో పనిచేస్తే రేటింగ్ బాగున్నది, అట్లా పైసలు వస్తాయి, మంచి శాలరీ ఉంటుంది కదా. నీకెందుకండి? నాకు అర్థం కాదు. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, నీకేమవసరం? ఒక ఛానల్ పెట్టి ఇంత సిద్ధాంతంతో ఉండి కొత్త వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ, ఉద్యోగాలు ఇస్తూ, సొంతంగా నీ జేబులో ఉన్న డబ్బులతోటి కెమెరాలు కొనుక్కొని ఎందుకు? అంటే ఇది నీ ఆత్మగౌరవ జెండా, అంటే నీ విజన్ని, ప్రజల గొంతుకను వినిపించాలనే ఒక దృఢమైన లక్ష్యం నీ హృదయంలో ఉంది కాబట్టి ఇంత చేస్తావు, ఇంత తిరుగుతా ఉన్నావు, రూపాయి ఉన్నా లేకున్నా. సమాజాన్ని ఇట్లాంటి ఛానల్ని రక్షించండి అండి. బిఎంకే న్యూస్ ఛానల్ లాంటివి రక్షించండి. కాబట్టి సమాజాన్ని నేను ఈ సందర్భంగా చెప్తున్నా, నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళను మనం రక్షించుకోలేకపోతే, విలువల్ని క్రమశిక్షణగా, విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా ఉన్నారు, చాలా మంది అమ్ముడు పోని వాళ్ళు ఉన్నారు, పార్టీలలో కూడా నిజాయితీ పరులు ఉన్నారండి. అందరూ దొంగలు, తప్పది. నిజాయితీ ఉండేటోళ్ళనేమో మనం గౌరవించాము, దొంగనేమో దొంగ అంటాం. మళ్ళీ ఇది ఎక్కడ తప్పది? ఇప్పుడే దోపిడీ చేస్తుంటే మంచోడు అనాలి కదా. ఇప్పుడు దోపిడి దారిని దొంగ మోసం చేస్తుండే అంటాం. మన నిజాయితీగా చేస్తుండే ఎందుకు కాపాడుకోవద్దు? మా మధు బిఎంకే ఛానల్ని కాపాడుకోవాలి, బిఎంకే న్యూస్ ఛానల్ని కాపాడుకోవాలి. ఇట్లా చాలా జర్నలిస్టులు ఉన్నారండి నిజాయితీగా, స్వయం ప్రతిపత్తితోటి ఆఫీసులలో చిన్న చిన్న రూములు పెట్టుకొని సిద్ధాంతం, ఇది సిద్ధాంతం అంటున్నా. ఈ మీలాగా సిద్ధాంతం మేము చేస్తున్నాం ఆశయం కోసం. ఎందుకు నేను లెంతీగా మాట్లాడుతున్నా, పొడిగించి మాట్లాడుతున్నా? ఏమవసరం చెప్పండి మధు గారు, చెప్పండి. ఎందుకు మీరు చెప్పండి? ఎందుకంటే మాకు ఆకలి ఉన్నది. ఈ ఆకలి, ఈ గుండె చప్పుడు, సమాజంలో నుంచి వచ్చిన నెక్స్ట్ వచ్చే జనరేషన్ అనేటువంటిది మనం మంచిని కాపాడుకొని
విలువలతోటి జ్ఞానంతోటి చైతన్యం దిశగా ఈ ప్రపంచం ఈ సమాజం నిలబడాలా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కామన్ స్కూల్ విద్యా విధానం కావాలని చెప్పిండు. విద్యా వ్యవస్థ రావాలి, విద్య కావాలన్నాడు. చివరగా ముగిస్తానండి, విద్య అందుతుందా అండి? నేను అడుగుతున్నా, విద్య అందుతుందా అండి? మీరు చెప్పండి. కార్పొరేట్ అయిపోయింది. మీరు చెప్పండి అండి, నేను అడుగుతున్నా. మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు లేదు, అందుతుందా? రాజ్యాంగంలో విద్య ఇవ్వమన్నది, మరి ఏది ఇప్పుడు విద్య కొనుక్కుంటున్నారా, ఫ్రీగా వస్తుందా? మీరు చెప్పండి. మొత్తం కార్పొరేట్ విద్య మొత్తం. ధనవంతులు పేద ప్రభుత్వ పాఠశాలకు పోతున్నారా? ధనవంతులు ప్రభుత్వ కళాశాలకు పోతున్నారా? ధనవంతులు ప్రభుత్వ యూనివర్సిటీకి పోతున్నారు. ఎందుకు పోతలేదు చెప్పండి మీరు. అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మెరుగైన విద్యను కొనుక్కుంటున్నారు. ఇప్పుడు రాజ్యాంగం అది ఎంతవరకు కరెక్ట్ అది? సో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అట్నే చేస్తున్నాయి కదా, పెద్ద పెద్ద యూనివర్సిటీలకు పర్మిషన్ ఇస్తూ. అది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు చెప్పండి. మరి అది కరెక్టా? బాబాసాహెబ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రభుత్వ విద్య కావాలని చెప్పిండు, రాజ్యాంగంలో చెప్పిండు కదా. ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి ప్రభుత్వాలు? చెప్పండి అండి, చేస్తున్నాయా? చేయట్లేదు. అవునా కాదా? అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, నేనేమంటున్నా మధు గారు, ఇప్పుడు చేతుకు సంఖ్యలు వేసారు అనుకోండి, కాళ్ళకు సంఖ్యలు వేసారు అనుకో, చేతులతో రాస్తాం. కాళ్ళకు సంఖ్యలు వేస్తే చేతులతో రాస్తాం. చేతులకు సంఖ్యలు వేస్తే ఏం చేస్తాం? నోరుతోటి మాట్లాడతాం. అవునా కదా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి తెలుసా మనకు? కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేయడం కాదు, మెదడుకు సంఖ్యలు వేస్తున్నాయి. మెదడుకు సంఖ్యలు వేయడం అంటే ఏంది? విద్యను పూర్తిగా ఇవ్వలేకపోతున్నాయి. తెలుగులో పద్యం ఉంది, విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విద్యేచి బద్ధుడు. విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్ విద్య నుపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్తుడే. విద్య ఎక్కడున్నా గౌరవించబడుతుంది, గుర్తించబడుతుంది. దీని మీద నెల్సన్ మండేలా గారు ఏమన్నారు? విద్య ద్వారానే నువ్వు అభివృద్ధి అవుతావు, ఈ ప్రపంచాన్ని మార్చే సాధనం విద్య కావాలన్నాడు. మహాత్మా జ్యోతిబా ఫులే ఏమన్నాడు? విద్య లేక వివేకం లేదు, వివేకం లేక విత్తం లేదు, విత్తం లేక అభివృద్ధి లేదు. సమస్త రుగ్మతలకు మొత్తం కూడా విద్యనే కారణం అన్నాడు కదా. అవునా కదా అండి? ఇప్పుడు మనం ఏమంటా ఉన్నాము? ఈ ప్రభుత్వాలు పథకాలు అవసరం లేదు, మంచి విద్య వైద్యం ఇస్తే, ఉచిత విద్య ఇస్తే జ్ఞానవంతుడు అవుతాడు, వాడు పని చేసుకుని జ్ఞానంతో బతుకుతాడండి. అవును, ఇది కదా ఇవ్వాల్సింది. మీరు ఎప్పాలు ఇచ్చి సోమరిపోతులను చేస్తున్నాను చేయడం ఒకటి. రెండోది ఏంటి? ఈ ప్రభుత్వాలు మెయిన్ గా చదువుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను బానిసల్లాగానే చూస్తున్నాయి అగ్రవర్ణ సమాజం ఎప్పుడు కూడా. మీరు అంటే వాళ్ళ మీద ఇప్పుడు రెడ్లు వెలమలు కమ్మలు కాపుల్లో కూడా చైతన్యంగా సమానత్వంతో ఆలోచించే మంచోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తామండి మేము. కానీ రెడ్లు వెలమలు కమ్మలు కాపులు ఏమనుకుంటారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను వీళ్ళు తక్కువ కులము అనే చిన్న చూపు ఉంటుందండి. అంటే అరే వీళ్ళు తక్కువ, వీళ్ళు చిన్న అనే భావన ఉంటుంది. మంచోళ్ళని మేము రెస్పెక్ట్ ఇస్తాం. అంటే ఏం చెప్తా ఉన్నాం ఈడ ఈ సందర్భంగా అంటే, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చదువుకోవద్దు, చదువుకుంటే వీళ్ళు చైతన్యమై ప్రశ్నిస్తారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కులం ఉండాలని వీళ్ళు అనుకుంటారు కదా. చదువుకుంటే కులం మొత్తం అడుగుతారు, అంటే విద్యను అందించే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ఇవన్నీ పెద్ద కుట్రలు, ఇవన్నీ మనకు తెలియకుండానే ఇగో మధు గారు పెద్ద కుట్రలు జరుగుతున్నాయి మనకు తెలియకుండా. ఇవి ఆశామాష కుట్రలు కాదు. చదువున ఇప్పుడు ఇంకోటి చాలా సీరియస్గా చెప్పాలి చివరగా, గ్రామాలలో అరే చదువుకున్న వాడిని అరే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది నీకు, ఆయన 10th కూడా పాస్ కాడు, ఇంటర్ కూడా పాస్ కాడు, అట్లానే మనం వాళ్ళ మీద వ్యతిరేకత మనం ఇవ్వం. ఓకే, మంచితనంతో చెప్పు, మేము రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం, మంచితనంతో అడుగు. ఇప్పుడు చాలా మంది బాధపడేది ఓయూలో కానీ బయట ఉండేటోళ్ళని కానీ 40 ఏళ్ళు పెళ్లి కావాలని వ్యంగ్యంగా అనడం అది తప్పు కదా అండి. ఆయన కళ్ళ మీద ఆయన బతుకుతాడు. సరే నువ్వు మంచితోటి అన్న అడుగు, మంచితోటి ఏదో ఉద్యోగం కావాలా అని అంటే అడుగు, అది వేరు. వ్యంగ్యంగా ఏది చెప్పడము అంటే చదువుకుంటే ఏం రాదు ఉద్యోగాలు అరే వచ్చే బతుకుతాడు కదా సమాజంలో,
చదువుకుంటే ఏం చేయలేరు, ఏదో బిజినెస్లు చేసుకోవాలి, చదువుకోవద్దు అనేటట్లు మనోళ్ళతోటే చెప్పించే ప్రయత్నము ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దీన్ని ఖండిస్తున్నాము. ఓకే అన్న, చివరిగా మా బిఎంకే మీడియా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నాను? ఇప్పుడు బిఎంకే మీడియా ప్రేక్షకులకు చివరగా చెప్పాల్సింది ఏంటంటే 180% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అధికారంలోకి రావాలి. మరి ఇప్పుడు వస్తుందా మీరంటే టైం పడుతుంది. ఓకే, చాలా ఏళ్ళు టైం పడుతుందని మేము చేయకుండా పోరాటాన్ని చేయకుండా ఉండండి అంటే అట్లా ఉండలేము. మేము చేస్తూనే ఉంటాం. పారే నీరు ప్రవహించకుండా ఉండమంటే ఉండదు కదా. మేము ప్రశ్నించకుండా ఉండకుండా ఉండలేము. కాబట్టి బాబాసాహెబ్ పోరాటాన్ని మా గుండెలో నింపుకున్నాం. మేము మాట్లాడే ప్రతి మాట మా డివిఎస్ఏ సంఘం తరపు నుంచి ఈ విద్యార్థి లోకానికి, తెలంగాణ సమాజానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఓకే, ఏంటి, మనం అధికారంలోకి రావాలా. 180% ఉన్న మనం పవర్లోకి రావాలి. పవర్లోకి వచ్చేందుకు మన ఓటు అమ్ముకోకుండా నిజాయితీగా, ఇంకొకటి నిజాయితీగా వేసుకోవాలా. గ్రామాలల్లో ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయండి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. గ్రామాలలో చదువుకున్న వ్యక్తికి ఓటు వేయండి. పార్టీలకు అతీతంగా కూడా చదువుకున్నోడు ఒక సర్పంచ్ కావాలా, ఒక ఎంపీటీసీ కావాలి, ఒక ఎంపీపీ కావాలి, జడ్పీటీసీ కావాలి. అట్లా విలేజ్లలో జరుగుతలేదు, అది కరెక్ట్ కాదు. కాబట్టి చదువుకున్న వ్యక్తికి ఒక మేధావికి అవకాశం ఇవ్వండి. సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ. ఒకవేళ మా మదే నిలబడ్డాడనుకో, మా మధును సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ జడ్పీటీసీ అవకాశం ఉంటే గెలిపించండి అని కూడా గుర్తు చేస్తున్నాం ఈ సందర్భంగా. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. థ్యాంక్ యూ మధు గారు. ముఖ్యంగా మంచి ఇంటర్వ్యూని ద్వారా మన ఆలోచనల్ని వ్యక్తీకరించడానికి అవకాశం కల్పించినందుకు నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పటికైనా ఈ దేశంలో ఉండే అణగారిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం వస్తుందనే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. గతంలో పొలిటికల్ పవర్ రాజ్యాధికారం ఉత్తరప్రదేశ్లో వచ్చింది, భవిష్యత్తులో కూడా వస్తుంది. ఆ లక్ష్య సాధన కోసం పిహెచ్డి చదువుకున్న విద్యార్థిగా, డిబిఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్గా మేము వస్తుందనే ఆశాభావంతో మా గొంతును వినిపిస్తూనే ఉంటాం. ఆగిపోము, అలసిపోము, అమ్ముడు పోము. ఆగిపోము, అలసిపోము, అమ్ముడు పోము. సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు, ఎదురు దెబ్బలు ఎన్ని వచ్చినా అలసిపోము. ఎందుకంటే మా అమ్మ నాన్నలు ఇచ్చిన పోరాటం ఉన్నది, మా ఆనీలు ఇచ్చిన స్ఫూర్తి ఉన్నది, మా గురువు గారు నలిగంటి శరత్ చమర్ సార్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఉన్నది. కాబట్టి మా లక్ష్య సాధన కోసం ఉద్యమం చేస్తాం. చివరగా చెప్తున్నాం, ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అండి వేయలేదు, అవి నింపాలా. ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఓయూలో కూడా ఇంకోటి చెప్తున్నాం, ఓయూ కదా బడ్జెట్ ప్రవేశపెడతలేరు రాష్ట్ర ప్రభుత్వము, స్కాలర్షిప్స్ లేవు ఓయూ విద్యార్థులు, పీజీ చేసే విద్యార్థులకు, పిహెచ్డి విద్యార్థులకు స్కాలర్షిప్స్ లేవు, ఫెలోషిప్స్ లేవండి. చదువుకునే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయండి, ప్రభుత్వం పెట్టండి, అవకాశాలు ఇవ్వండి. ఇప్పుడు చదువుకుంటే ఏం లేవు అని ఇండైరెక్ట్గా చేస్తున్నది కదా, అవకాశం ఇచ్చి చూడండి. ఫెలోషిప్స్ ఇవ్వండి, స్కాలర్షిప్స్ ఇవ్వండి. అరే డబుల్ పీజీ చేసిన వాళ్ళకు కూడా హాస్టల్ వసతి కానీ స్కాలర్షిప్ ఇవ్వండి. కాబట్టి ఇట్లాంటి అంటే విద్యను జెన్యున్గా పెట్టండి, విద్య ద్వారా వ్యవస్థ బాగుపడుతుంది. పిహెచ్డి చదువుకునే వాళ్ళు వీళ్ళు చేసి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకున్నటోళ్లకు ఇట్లాంటి వ్యవస్థ తప్పని తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. సో చూస్తున్నారు కదండి, ఇది మన దర్శనాన్నతోని స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి బిఎంకే మీడియా. థ్యాంక్ యూ.